ల్యాండ్ పూలింగ్ కు రైతులందరూ సహకారం అందించాలని మంత్రి నారాయణ అన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో రాజధాని నిర్మాణం ఆలస్యమైందని చెప్పారు. అమరావతిని ప్రపంచంలో టాప్ 5లో ఉండేలా నిర్మించాలని సీఎం చంద్రబాబు తనకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఇప్పటికే ఆయా గ్రామాలతో 90% మంది రైతులు ల్యాండ్ పూలింగ్ కి అంగీకరించారని వెల్లడించారు. ఈ రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు రైతు సోదరులంతా సహకరించాలి అంటున్న మంత్రి నారాయణతో మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందట. రాజధాని పనులు వేగవంతమయ్యాయి. ఇప్పటికే రెండో విడత భూసేకరణకు సంబంధించి కూడా ప్రణాళిక రూపొందించిన నేపథ్యంలో గ్రామ సభలు కూడా పెట్టి మంత్రి నారాయణతో పాటు స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఎండ్రాయి గ్రామంలో ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. మనతో పాటు నారాయణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, రెండో విడత భూసేకరణకు సంబంధించి ఎన్ని గ్రామాల్లో భూమి సేకరిస్తున్నారు, ఎంత మేర సేకరిస్తున్నారు? అంటే అమరావతి రాజధానిలో ఏదైతే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు ఇవి నిర్మించాలనుకున్నారు. దానికి యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్, ల్యాండ్ అక్విజిషన్ అని అక్కడ ఉన్న శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు కావచ్చు, శ్రావణ్ గారు కావచ్చు, వాళ్ళు మాట్లాడితే వారందరూ రైతు సోదరులతో మాట్లాడారు. వాళ్ళందరూ ల్యాండ్ అక్విజిషన్ అయితే మేము నష్టపోతాం, ల్యాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకోమంటాం. దాని మీద వాళ్ళని గ్రామ కంటాలు యాక్చువల్గా మీటింగ్ పెట్టమన్నాం. గ్రామాల్లో మీటింగ్ పెట్టారు. 90% పైగా రైతులు దానికి సుముఖత చూపించారు. దాని మీద అథారిటీలు అప్రూవ్ చేసి క్యాబినెట్లో అప్రూవ్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ ఏదైతే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ అనుకున్నాం, దానికి సంబంధించి ఈరోజు శాసనసభ్యులు ప్రవీణ్ గారి యొక్క కాన్స్టిట్యున్సీలో ఎండ్రాయి, వైకుంఠపురము, పెద్దమద్దూరు, కర్లపూడి వీటిలో దాంట్లో వచ్చింది లేమల్య. దీంట్లో 7,465 ఎకరాలు ప్లస్ 97 ఎకరాల అసైన్మెంట్ యాడ్, మొత్తం 7,562 ఎకరాలు యాక్చువల్గా ఇక్కడ తీసుకుంటున్నాం. దీనికి సంబంధించి ఈరోజు రైతు సోదరులందరినీ 4 గ్రామాల నుంచి రైతు సోదరులు ఈరోజు శాసనసభ్యులు పిలవటం, వారితో ఈరోజు యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే క్యాజువల్గా, అంటే ఆల్రెడీ వాళ్ళు మీటింగ్లు పెట్టి అప్రూవల్ తీసుకున్నారు. అయినప్పటికీ మంత్రిగా నా బాధ్యత కాబట్టి ఇద్దరం కలిసి మాట్లాడతామని చెప్తే వాళ్ళని పిలిచారు. వాళ్ళందరూ ఎంతో పాజిటివ్గా ఉన్నారు. వాళ్ళందరూ కోరుకునేది ఏంటంటే డెవలప్మెంట్ వీలైన తొందరలో చేయండి సార్, లేట్ కాకుండా. 2014-19లో మనం వర్క్ స్టార్ట్ చేసిందే 2018, అంటే ఎలక్షన్స్కి 1 year ముందు. అందువల్ల గత ప్రభుత్వం ఆపేసింది. అలా కాకుండా ఈ పీరియడ్లోని 3.5 yearsలోనే ఈ యొక్క డెవలప్మెంట్ చేయండి అన్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు తీసుకుంటే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ 1 year లోపల స్టార్ట్ కావాలా, ఆ విధంగా వర్క్ చేయమని నాకు ఆదేశించారు. ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఏదైతే రైతు సోదరులు కోరుకుంటున్నారో దాని ప్రకారం ముందుకు పోతాం. ఏ సమస్య ఉన్నా శాసనసభ్యులకి చెప్పమన్నాను ప్రవీణ్ గారికి. చెప్తే వారితో నేను కూడా వచ్చి డిస్కస్ చేస్తాను. నా లెవెల్లో చేయగలిగింది నేను డెసిషన్ తీసుకుంటాను. బియాండ్ మై లెవెల్ అయితే ముఖ్యమంత్రి గారికి చెప్పి ముఖ్యమంత్రి గారికి అనుమతితో ముందుకు పోవడం జరుగుతుంది. సార్, గతంలో 29 గ్రామాలు 33,000 ఎకరాలు, దానికి సంబంధించి ప్లాట్ల రిజిస్ట్రేషన్ కూడా కొంచెం ఆలస్యం జరుగుతుందని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఏమన్నా నిర్ణయం తీసుకున్నారు? ప్లాట్లు ఎక్కడ ఆలస్యం లేదండి. అందరు యాక్చువల్గా ఈరోజు 30 నుంచి 60 మంది ప్లాట్లు రిజిస్టర్ చేసుకుంటున్నారు. మనం పెట్టిన కెపాసిటీ రోజుకి 1000 మంది చేసుకోవచ్చు. రోజుకు 1000 మంది చేసుకునేటట్టుగా అధికారులను పెట్టాము. 30 నుంచి 40 చేసుకుంటున్నారు. ఏమని అడిగితే విదేశాల్లో ఉండేవాళ్ళు ఇండియా వచ్చినప్పుడు చేసుకుంటా ఉంటున్నారు. కొందరు వచ్చి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇలా డిస్ప్యూట్స్ అవి ఉన్నాయి తప్పితే మిగతా వాళ్ళందరూ చేసుకుంటున్నారు. 7,000 ప్లాట్లు మాత్రమే ఇంకా రిజిస్ట్రేషన్ కావాలి. ల్యాండ్ అలాట్మెంట్ కూడా 704 ఎకరాలకు మాత్రమే చేయాలి. మెజారిటీ అయిపోయింది. డిఫరెంట్ ప్రాబ్లమ్స్, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇష్యూస్ రావట్లేదు. కాబట్టి ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్కి ఎటువంటి ఆటంకం లేదు. అసైన్ ల్యాండ్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్తే 300 ఎకరాలకు సంబంధించి కేవలం 16 ఎకరాలే గత 15 రోజుల నుంచి రిజిస్ట్రేషన్ అయినాయి. కాబట్టి సిఆర్డీఏ తన బాధ్యతగా యాక్చువల్గా చేస్తుంది. ఎక్కడ డిలే లేదు. ఎవరు డిలే ఉన్నా చెప్పినా మాట్లాడుతుంది. ఎందుకంటే 1000 మందికి మినిమం రిజిస్ట్రేషన్ చేయగలిగిన కెపాసిటీ అక్కడ అరేంజ్ చేస్తున్నాం. సార్, గ్రామ కంటాల విషయంలో గతంలో వైసీపీ ప్రభుత్వం అవకతవకలు జరిగినాయని చెప్పారు. దాని మీద ఇప్పుడు ఏమైనా డిసిషన్ తీసుకుంటారు? అంటే ఏదైతే కొద్దిమంది గ్రామ కమిటీ కావచ్చు, జరీబ్ నాన్ జరీబ్ కావచ్చు, రోడ్డు హిట్స్ కావచ్చు, దానికి ఒక 3-man కమిటీ ఫామ్ అయింది. ఈ 3-man కమిటీ యాక్చువల్గా కలెక్టర్ గారికి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం.
వారు అన్నీ వెరిఫై చేయమన్నాం. గతంలో ఇచ్చినవి వెరిఫై చేయమన్నాం. ఇప్పుడు ఎవరైతే రిక్వెస్ట్ చేసి వెరిఫై చేయమన్నా వాళ్ళు 1 మంత్లో యాక్చువల్గా రిపోర్ట్ చెప్తామన్నారు. రిపోర్ట్ చెప్పిన తర్వాత ఏం చేయాలి ముందుకు పోతుంది. ప్రధానంగా రైతుల నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇక్కడ ఈ గ్రామ సభలు పెట్టిన సందర్భంలో? అంటే గ్రామ సభలు వాళ్ళు ఒకటే అడిగేది, సార్ మీరు ల్యాండ్ తీసుకుంటున్నారు బాగానే ఉంది, వీలైనంత తొందరలో డెవలప్ చేయండి, డెవలప్ చేస్తే మా భూమికి విలువ వస్తుంది. గతంలో ఏమైంది, 2014 మీరు చేస్తూ ఉన్నారు, గవర్నమెంట్ మారింది, 5 ఏళ్ళు రైతు సోదరులు సఫర్ అయ్యారు. అట్ట కాకుండా ఈ టర్మ్లోనే మాకు డెవలప్మెంట్ చేసేటట్టుగా చేయమంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది సమ్మతం, దానికి తగ్గట్టుగానే ముందుకు పోవడం జరుగుతుంది. ఖచ్చితంగా రాజధాని గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఏదైతే ల్యాండ్ పూల్కి సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిదీ కూడా నిర్ణయం తీసుకుంటారు. ఈ గ్రామ సభలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడుతున్న సందర్భం కనపడుతుంది. ప్రజలందరూ కోరుకుంటుంది మంచి రాజధాని నిర్మించాలి, మేమందరం కూడా పొలాలు ఇవ్వడానికి ముందుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, ఎండ్రాయి నుంచి.